పార్టీ బలపడాలంటే జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాచి డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో శనివారం బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఇక మంచిర్యాల జిల్లాలో సుమారు 6 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 3 లక్షల ఓటర్లు దళితులు ఉన్నారని అన్నారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 2 బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు కూడా ఎస్సీలకే రిజర్వ్ అయిందని అన్నారు. పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నియోజకవర్గం కూడా ఎస్సీలకే రిజర్వ్ అయిందని అన్నారు. పార్లమెంటు పరిధిలో సగం ఓటర్లు దళితులే ఉన్నారని అన్నారు. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆ సామాజిక వర్గం బీజేపీలో చేరుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నత వర్గాలకు మాత్రమే ఆ పదవిని దక్కిందని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికే బాధ్యతలు ఇవ్వాలని, పైరవీలు చేసే వారిని పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల్లో, మండలాల్లో, బూత్ స్థాయిలో అన్ని కమిటీల్ని దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. మరి మన జిల్లాలో కూడా మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా బూత్ స్థాయి నుంచి కమిటీలను పూర్తి చేసుకోవడం జరిగింది. మండల కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుల్ని ఎన్నిక చేయడానికి, ఎంపిక చేయడం కోసం కసరత్తు చేస్తూ ఉన్నది. మరి భవిష్యత్తు త్వరలోనే 2-3 రోజుల్లోనే జిల్లా అధ్యక్షుల ప్రకటన జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ కూడా వారి జనాభాకు అనుగుణంగా పార్టీ పోస్టుల్లో జిల్లా అధ్యక్షుల స్థానాల్లో గౌరవం కల్పిస్తాం, వారికి కూడా జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని చెప్పేసి పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది. మరి ఈ మంచిర్యాల